ఈరోజు మా గ్రామానికి ఆలేరు ఆశాజ్యోతి మన బీర్ల ఐలన్న గారు ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా మా ఊళ్ళో ఎస్సీ కమిటీ హాల్ ఒకటి, 2 సీసీ రోడ్లు, ఒక 16 ఇల్లు ఇవ్వడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా పనులైతే ఈరోజు 18 నెలల్ని అన్న మాకు ఎన్నో కృషి చేస్తున్నాడు. అదేవిధంగా ఈరోజు ఈ ఐలన్న బాటలోనే నడుచుకుంటూ మేము ఈసారి కాంగ్రెస్ జెండా ఈ ఊళ్ళో సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీసీ కానీ మా గ్రామం నుంచి అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని పాటిస్తూ ఐలన్న అడుగుజాడను రావడం జరిగింది. రావడంతో మాకు ఎస్సీ కమిటీ హాల్ ఒకటి మరియు సీసీ రోడ్డు 5 లక్షల సీసీ రోడ్డు, ఎస్సీ కమిటీ హాల్ 13 లక్షలతోటి శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఇంద్రమ్మ కమిటీల ద్వారా ఇండ్లు 16 ఇండ్లు మరి మా ఊరికి శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఇంద్రమ్మ కమిటీ ఇల్లు కట్టుకున్న వాళ్ళకు అది కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారి ద్వారా చేయడం జరిగింది. ప్రజలందరూ మరి ఆశాభావం ఎంతో సంతోషం మరి సంతోషంతో ప్రజలందరూ మరి బ్రహ్మరథం పెట్టారు. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి మా గ్రామానికి కానీ, రాష్ట్రంలో కానీ, గ్రామానికి కానీ ఎలాంటి మరి ఇందిరమ్మ ఇండ్లు రాలేదు, ఎవరు కట్టించలేరు గత ప్రభుత్వం. మరి ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ 6 ఇండ్లు ఇచ్చిండు. దాంట్లో కనీసం ఒక 10 ఇండ్లు దాకా గుంతలు తీయడం జరిగింది. అదేవిధంగా ఇంకా మిగతా ఇట్లా స్టార్ట్ చేస్తున్నారు. అదెంతో మన ఊర్లో అందరికీ ఎంతో సంతోషకరమైన విషయం. ఇంకా ఇట్లా 10 ఇండ్లు ఇస్తాను ఈరోజు వాగ్దానం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడి నుంచి నాయనపల్లి నుంచి అనంతరం వరకు ఇట్లా డబుల్ రోడ్ ఇట్లా కొద్ది రోజుల్నే చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు అండర్ గ్రౌండ్ ఇట్లా చేస్తాను ఇట్లా ఆయన దృష్టిలో ఉంది. ఈ నెల లాస్ట్ వరకు అవి ఇట్లా ఆపన్స్ ఇట్లా రిలీజ్ చేస్తున్నాడు ఆలేరు ఎమ్మెల్యే గారు. ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఇప్పుడు 18 నెలల్లో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అయినా ఇంతకుముందు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినాం, అందరి దృష్టి తీసుకెళ్ళినా కానీ రోడ్డు చేయలేని పరిస్థితి. 6 నిమిషాలు కష్టపడే ఎమ్మెల్యే మాకు ఎంతో అండగా ఉన్నాడు, కార్యకర్తలకు అండగా ఉన్నాడు. ఆయన 24 గంటలు కార్యకర్తల కోసం, ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి. ఆయన ఎప్పుడు కూడా విశ్రాంతి తీసుకున్నట్టు మేము ఎప్పుడు చూడలేదు. ఆయన ఇంటి నిండా ఎప్పుడు సుమారుగా 200 మంది ఉంటారు. మేము ఎప్పుడు పోయినా కూడా 200 మంది కార్యకర్తలు, 200 మంది పబ్లికే ఉంటారు. ఆయన పబ్లిక్లో మనిషి కాబట్టి అంత మంచి నాయకుడు, మాకు నాయకుడు కాదు సేవకుడుగా మాకు ఐలన్న పనిచేస్తున్నాడు. మాకు అంత మంచి ఎమ్మెల్యే గారు మాకు దొరకడం మా ఆలేరు ప్రజల అదృష్టంగా మేము భావిస్తూ, ఇంకా కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా, రోడ్డు సమస్యలు కానీ, ఏ సమస్యలు కానీ, ఏవి తీసుకెళ్ళినా కూడా ప్రతి అక్క, చెల్లె, తమ్ముడు అనుకుంటూ ఆప్యాయతగా పలకరించి మాతో మమేకమైపోతాడు మా ఎమ్మెల్యే గారు. అంత మంచి ఎమ్మెల్యే మాకు ఉన్నందుకు మేము గర్వపడుతున్నాం, అలాగే సంతోషిస్తున్నాం. ఈరోజు మా గ్రామ ప్రజలు కూడా ఈరోజు మా ఎమ్మెల్యే గారు మా గ్రామాన్ని సందర్శించడం ద్వారా అందరూ సంతోషం వ్యక్తం చేశారు. ఇందిరా మిల్లు వచ్చిన వారు కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఇంకో మాట, ఐలన్న గారు ఎవరైతే ఫస్ట్